రేయ్! ఏమనుకుంటున్నావురా? ఎవరనుకుంటున్నావు? పూలమ్మిన చేతులు సుకుమారంగా ఉంటాయి అనుకుంటున్నావా? చెరుకు మిషన్‌లో చెరుకు గడలు పెట్టి పిప్పి పిప్పి చేసిన చేతులురా ఇవి. ఎవడో శృతి మీద దాడి చేస్తే ఇటుకరాళ్ళతో తరిమి తరిమి కొట్టిన చేతులురా ఇవి. నీ ఇంటికి ఏ బెరుకు లేకుండా వచ్చాను అంటే అర్థం కావాలి కదరా నీకు. నా భర్త మీద పగతో ఆయన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని చూశావు. అది నాకు అర్థమయింది. కానీ నీ డబ్బు, నీ పరపతి కంటే నిజాయితీయే గొప్పది అని నిరూపణ అయింది. ఈనాడు మా ఆయన నిజాయితీయే గెలిచింది. అర్థమైందా? మా జోలికి మాత్రం రాకు. ఇప్పటిదాకా చెల్లెలి భర్తగానే చూసి ఈ మాత్రమైనా వదిలేస్తున్నారు. అదే నీ నిజస్వరూపం తెలిస్తే నా భర్త అసలు రూపం చూస్తావు. ఏంటి అలా చూస్తున్నావు? నాకు అంతా తెలిసిపోయింది. నువ్వు మౌనిక మెడలో తాళి కట్టడానికి ఏ ఒక్క క్షణం ముందైనా నా భర్త వచ్చుంటే ఈరోజు నీ మెడలో శవందండ వేయాల్సి వచ్చుండే. ఇన్నాళ్ళు మా ఆయన మీద కక్షతో రగిలిపోతున్నావు అనుకున్నాను. కానీ నువ్వు మౌనికను ఇంత చిత్రహింసలు పెడుతున్నావో తెలిసిపోయింది. నాకు మాత్రమే తెలిసిపోయింది. ఇంకా నా భర్తకు చెప్పలేదు. ఒకవేళ చెబితే అది నీకు ఆ రోజే ఆఖరి రోజు అవుతుంది. మౌనిక ఈ కాలం ఆడపిల్ల కాదు. ఇంకా మౌనిక ఈ కాలం ఆడపిల్ల కాదు. ఇంకా నీలో మార్పు కోసం ఎదురుచూస్తుంది. నువ్వు మనిషివి అయితే మారు. నా భర్త మీద కోపంతో మౌనికను దూరం చేసుకుంటే తర్వాత నీ డబ్బు, నీ పరపతి ఏం ఆపలేవు. ఈ రోజులో ఆవిరైపోతాయి. మళ్ళీ నీ వల్ల మౌనిక కంటతడి పెట్టిందని తెలిసిందో జాగ్రత్త. ఆడపడుచు సౌభాగ్యం గురించి పక్కన పెడితే నీ రక్తం కళ్ళ చూస్తాను. జాగ్రత్త. మౌనికను మళ్ళీ ఏమైనా అన్నావని తెలిసిందో నీకుంటది అప్పుడు. మౌనిక నిన్ను మళ్ళా ఏమైనా అంటే కాకితో కబురైనా పంపించు. వచ్చి అంతు చూస్తాను. ఇప్పటికైనా మారు. ఇకనైనా మారు. నీలో మార్పు రానివ్వు అని గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పోతుంది మీనా. సీన్ కట్ చేస్తే మనోజ్, రోహిణి కార్ తీసుకొని ఇంటి ముందుకి వస్తారు. కార్ తీసుకొని వచ్చిన శుభవేళ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. ఫోన్ చేసి అమ్మా అమ్మా అని కాల్ చేస్తాడు. ఏంటిరా మనోజ్ ఇంకా రాలేదు అని అంటుంది. లేదమ్మా వచ్చాము, ఇంటి ముందే ఉన్నాము అని అంటాడు మనోజ్. అవునా, ఇంటి ముందు ఉన్నావా? ఎక్కడున్నావురా అంటే కారు కొనుక్కొని తీసుకొచ్చానమ్మా అనడంతోనే ఏంటిరా కారు కొనుక్కొని వచ్చావా అంటూ షాక్లోకి వెళ్ళిపోతూ అలాగనే స్టాచ్యూ లాగా నిలబడుతుంది. బాలు అంటాడు, ఏంటమ్మా స్టాచ్యూలా నిలబడ్డావు అని అంటే, అందరినీ తీసుకొని బయటికి రామ్మా అని చెప్తాడు మనోజ్. కారు తీసుకొచ్చావు, నేను అందరినీ తీసుకురావాలారా అంటూ ఆశ్చర్యంలోకి వెళ్తుంది. అసలు ఏమైందో జరిగింది తెలియక రవి, శృతి, బాలు, మీనా అందరూ నివ్వెరపోయి చూస్తారు. సత్యం కూడా అలానే చూస్తాడు. ఏంటిరా అని అంటే మనోజ్ కార్ తీసుకొని వచ్చాడంట. వెళ్దాం పదండి, అందరం బయటికి వెళ్దాం పదండి చూసొద్దామని గబగబా బయటికి వస్తారు. ఆ కార్ను చూసినటువంటి ప్రభ, అయ్యో అయ్యో ఇంత పెద్ద కారు కొన్నావా? నువ్వు నా వారసుడివిరా, నువ్వు తెలుసు ఎప్పుడో ఒకప్పుడు గొప్పోడు అవుతావని నాకు తెలుసురా, నా మనసుకు తెలుసు అని మనోజ్ను పొగడతలో ముంచేస్తుంది ప్రభ. అదేంటమ్మా, ఆల్రెడీ బాలు అన్నయ్య కూడా ఉంది కదా కారు అని అంటాడు రవి. బాలుకుంది, ఆయన డ్రైవరు, మనోజ్ ఓనర్ ప్లేస్లో కూర్చొని నడుపుకుంటూ వస్తాడు అని అంటుంది ప్రభ. బాలు అంటాడు వెంటనే, అవునా అమ్మా అని అంటాడు బాలు. ప్రభ అంటుంది, ఏంటిరా అలా చూస్తున్నావంటే నీ కళ్ళల్లో కారావత్తులు వెలుగుతుంటే చూస్తున్న కారావతి అంటాడు. అత్తయ్య, మేము బిజినెస్ స్టార్ట్ చేశాక మంచి లాభాలు వచ్చాక మార్కెట్లో ఏ కారు కొత్తగా వస్తే ఆ కారు తీసుకుంటాం అత్తయ్య అంటుంది రోహిణి. అవునా అమ్మా అంటుంది ప్రభ. అవునా, మీరు చెరో కారులో వస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంటూ ఇమాజిన్ చేసుకుంటుంది. అవునమ్మా అవును, అలానే చూడు, మొత్తం ఉన్న డబ్బంతా ఆవిరైపోతుంది అంటాడు బాలు. లోపలికి వెళ్ళి హారతి తీయడానికి హారతి పళ్ళెం తీసుకొని వస్తుంది ప్రభావతి. హారతి ఇస్తుంటే కర్పూరం ఆరిపోతుంది. ఏంటి అంటాడు బాలు. హారతి కర్పూరంలా మొత్తం హారతి అయిపోయేలా ఉంది అమ్మా అంటాడు బాలు. నువ్వు ఆగరా అంటుంది ప్రభ.
ఇంతలో మా పార్లలమ్మ హారతి కర్పూరంలాగా పైసలన్నీ హారతి కాకముందుకే జాగ్రత్తగా చూసుకో మనోజ్ గాడిని అని చెప్తాడు రోహిణితో. సర్లేరా వదిలేయ్ అని అంటూ అందరూ సెల్ఫీ దిగుదామనేసి సెల్ఫీ దిగుతుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సెల్ఫీ దిగిన తర్వాత రవి అంటాడు, అన్నయ్య కారుగొన్న సందర్భంలో మాకు పార్టీ ఇవ్వాలి, బీర్ పార్టీ ఇవ్వాలి అన్నయ్య అంటూ మనోజ్ని అడుగుతాడు. సర్లేరా రాత్రి జరుపుకుందామని సీన్ కట్ చేస్తే టెర్రస్ పైకి ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళి పార్టీ చేసుకుంటారు. 2 బీర్లే తెస్తాడు మనోజ్. ఏంటన్నయ్య నీకు తేలేదని బాధపడుతున్నావా అంటాడు రవి. అదేం లేదురా, నేను తాగకుండానే 3 రోజులు నన్ను ముప్పు తిప్పలు పెట్టారు, ఇంకా తాగితే ఇంకేమైనా ఉందా అంటాడు బాలు. ఆయన అయ్యో ఉందిరా కింద తీసుకొచ్చుకో అని అంటాడు మనోజ్. ఓపెనర్ మర్చిపోయారా అని అంటాడు మనోజ్. ఓపెనర్ ఎందుకురా, నేను తీస్తాను లేరా అంటే ఎంతైనా నీది ఎక్స్పీరియన్స్ రా బాబు అంటాడు మనోజ్. ఇలా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏంటిరా రవి నువ్వు తాగమంటే నేను ఒకటే బీరు తాగుతానన్నయ్య, రెండో బీరు వద్దు అన్నది శృతి అని అంటాడు. బాలు నువ్వేంటిరా నువ్వెన్ని తాగుతావంటే ఒక్కటేరా అని అంటాడు మనోజ్. ఎందుకు ఒకటి అంటే రెండో బీరు తాగితే నేను ఉండనుగా, నేను ఏం మాట్లాడతానో నాకే తెలియదు అంటాడు మనోజ్. ఇంతలో ముగ్గురు తోడికోడళ్ళు కిచెన్లో కూర్చొని ఏం బిజినెస్ చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని రోహిణి అడుగుతుంది మీనాని శృతిని. పూల బిజినెస్ చేయమని మీనా చెప్తుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా డబ్బింగ్ థియేటర్ పెట్టుమని శృతి చెప్తుంది. ఎవరికి తోచినవి వాళ్ళు చెప్తున్నారు, మాకు సూట్ అయ్యేది చెప్పండి అని అంటుంది రోహిణి. ఇంతలో శృతి చెప్తుంది, ఏదైనా మళ్ళీ మీకు సెట్ అవ్వాలి కదా అంటూ ఆలోచిస్తారు. మీరే ఒకటి మంచిది ఆలోచించండి, పూల కొట్టు వద్దు, డబ్బింగ్ స్టూడియో వద్దు అని చెప్తుంది రోహిణి. అవునా, అలా కించపరుస్తుంది మీనాని. పూల కొట్టు పెట్టుకోవాలా, డబ్బింగ్ స్టూడియో పెట్టుకోవాలా, మీలాగా ఇలా చేయాలా, మాకు సూట్ అయ్యేది చెప్పండి, మా మనోజ్కి సూటబుల్ అయ్యేది చెప్పండి అని అంటుంది రోహిణి. మనోజ్ ఏముంది అంటే బాగా చదివాడంటే స్కిల్ వేరు స్టడీ వేరు అని చెప్తుంది శృతి. ఇంతలో సీన్ కట్ చేస్తే తర్వాత భాగంలో ఫర్నిచర్ షాప్కు వెళ్ళి ఫర్నిచర్ షాప్ పెట్టాలి అని మనోజ్ ఆలోచన చేస్తాడు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్నిచర్ షాప్కు వెళ్ళి చూసి బాగుంది అని వస్తారు. నెక్స్ట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. ఇంతలో మనోజ్ రోహిణి ఇద్దరు షాప్కి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్న సందర్భంలో అమ్మ పేరు పెడదాం అని అంటుంది రోహిణి. అమ్మో అమ్మ పేరు వద్దు, అమ్మ పేరు పెడితే ఎలాంటి లాభాలు రావు, నష్టం వస్తుంది అని అంటాడు మనోజ్. అవసరమైతే ఒక శారీ కొని పెడదాం అని అంటాడు మనోజ్. ఆ విషయాన్ని చాటుగా రికార్డింగ్ చేస్తాడు బాలు. బయటకు వచ్చిన రోహిణి మరియు మనోజ్కి ఈ వీడియో అమ్మకు చూపిస్తే నీ గతి ఏమైతుందిరా ఒక్కసారి ఆలోచించు అని మనోజ్కు చూపిస్తాడు బాలు. అమ్మో ఇలా తీసావారా అని అంటాడు మనోజ్. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ అప్కమింగ్లో ఏం జరుగుతుందో. సబ్స్క్రైబ్ ప్లీజ్.